ఏహే మీ ఆడబడిచి వస్తుందా హో. ఏంటి మా ఆడబడిచి వస్తుందా? అబ్బా ఎన్నాళ్ళైంది నా కూతుర్ని చూసి. అసలు అది వస్తుంది అంటేనే నీకు పడదు. ఎందుకే అదంటే అంత బాధ నీకు? అయ్యో అమ్మా, మొత్తం చెప్పనిస్తావా నన్ను? వస్తుంది చెల్లి కాదు, అత్త. అవునా అవునా, పెద్దమ్మ వస్తుందా? ఎందుకత్తయ్య ఆమంటే అంత మంట మీకు? చాలా మంచివాళ్ళు వాళ్ళు. సరిపోయారు ఇద్దరికి ఇద్దరు. మీరు మారరు. సర్లే గాని అత్త బయటే ఉంది, రండి తొందరగా. అవునా, సరే పద పద వెళ్దాం పద. రెండు వదినా, ఎలా జరిగింది ప్రయాణం? ఆ బ్యాగ్ ఇలా ఇవ్వండి ముందు. బానే అయిందిలే వదినా. మా ఊర్లో అయితే చల్లగుంటది, ఇక్కడైతే చాలా వేడి అసలు. సరే సరే వదినా, లోపలికి వెళ్దాం పదండి, కాస్త ఫ్రెష్ అవ్వండి. పెద్దమ్మ బాగున్నారా? ఇదిగోండి కాఫీ తీసుకోండి. ఓ కొత్త కోడలా, ఎలా ఉన్నావే? అబ్బా చూడ్డానికి చాలా బాగున్నావే నువ్వు. అవునవును వదినా, పాపం తెలుగు ఒకటే రాదు, నేర్చుకుంటుంది ఇప్పుడే. భాష ఏముందిలే వదినా, వచ్చేస్తుంది. గుణం ముఖ్యం మనకి. మీ అత్తలాగైతే ఉండవులే నువ్వు. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. చూసావానే వచ్చి రాగానే ఎన్ని మాటలంటుందా? అబ్బా వదిలేయండి అత్తయ్య, తనుండేది కొన్ని రోజులే కదా, ఇవన్నీ పట్టించుకోకండి. రా వదినా కూర్చో, కలిసి భోజనం చేద్దాం. తప్పకుండా వదినా, వస్తున్నాను. అబ్బా ఈ టేబుల్ చాలా బాగుంది వదినా, ఎప్పుడు కొన్నావు అసలు? ఇది నాకు ఇచ్చేవా? నువ్వు ఇంకోటి కొనుక్కో, నీకు దొరుకుతాయిగా ఇక్కడ, మాకంటే అక్కడ ఏమి దొరకవు. నాకు తెలియకుండా చాలా వస్తువులు కొన్నావు వదినా. మా తమ్ముడు డబ్బంతా ఇలా ఖర్చు పెట్టేస్తున్నావు అనమాట. ఇది కూడా నేను తీసుకెళ్తా వదినా, మా తమ్ముడికి చెప్పి ఇంకోటి కొనమంటాలే. అయ్యో ఇదంతా వదినా, ఒక 1000 రూపాయల్లో వచ్చేస్తుంది. అవునా, 1000 రూపాయలేనా? సరే సరే, నేను కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఏంటత్తయ్య పెద్దమ్మ అసలు వచ్చి రాగానే సామానంతా ఊడ్చేస్తుందేంటి? ఏమనుకున్నావే, మా ఆడబడిచి అంటే అదే తన స్పెషాలిటీ. మరి ఎప్పుడొచ్చినా సరే ఇంట్లో సగం సామాన్ తీసుకెళ్ళిపోతుంది. మీ నెక్లెస్ చాలా బాగుంది వదినా. అయ్యో ఇవి చాలా పాతవే వదినా, ఇలాంటివి నా దగ్గర ఇంకో 2-3 జతలు ఉన్నాయి. ఏంటో ఇవన్నీ వేసుకోపోతే అసలు రెడీ అయినట్టే ఉండదు. అవునా వదినా, నువ్వు మాకు గుర్తుగా ఈ వస్తువులన్నీ తీసుకెళ్తావు కదా? అవునవును వదినా, అన్నీ మీకు గుర్తుగానే తీసుకెళ్తాను. అయితే మరి నేను ఒకటి అడుగుతాను, ఇస్తావా? ఇదేంటి నన్ను అడుగుతుంది? నేనేం తీసుకురాలేదు కదా. సరేలే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తెస్తా అని చెప్తాను. తప్పకుండా వదినా, నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాను? ఏం లేదు వదినా పెద్దగా, నీ నెక్లెస్ ఏమో నాకు, నీ పాపిడి బిల్లేమో నా కోడలికి ఇస్తే నీ గుర్తుగా పెట్టుకుంటాము. చూసారుగా మా ఆడపడుచు వేషాలు. ఇలాంటి ఆడపడుచు మీకు గాని ఉండుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడడానికి మీరు చేయండి సబ్స్క్రైబ్.